ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి మనలను తన సన్నిధికి నడిపించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన ఈ దినాలలో మనము ప్రార్థన గురించి అనేక విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. అనేక విషయాలు మనము దేవుని మహాకృపను బట్టి నేర్చుకున్నాము. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానము చేద్దాం. ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయముగా క్రైస్తవుని యొక్క జీవితంలో మనము కలిగి ఉండవలసిన ఒక గొప్ప లక్షణముగా మనము ప్రార్థన గురించి నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈనాటి కాలంలో ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయముగా మనమందరము కలిగి ఉండవలసిన ఒక గొప్ప లక్షణముగా లేక ఒక గొప్ప కార్యముగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రార్థన గురించి మనము ఒక గొప్ప అవగాహన కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము గడిచిన పాఠంలో మనము ప్రార్థన గురించి ధ్యానిస్తూ అనేక విషయాలు మనము ధ్యానించాం. అందులో ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలి అని ప్రార్థన నియమాలు లేక ప్రార్థన విధానాలు లేక ప్రభువు చేసిన ప్రార్థనలు, అనేకులు చేసిన ప్రార్థనలు, అనేక విషయాలు మనము ధ్యానించడము జరిగింది. సుమారుగా ఒక 20 మంది యొక్క ప్రార్థనలు మనము ధ్యానించాం. బైబిల్లో చివరి ప్రార్థన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం వరకు మనము ధ్యానించడం జరిగింది. ఇక ఈరోజు ప్రార్థనలో కొన్ని నియమాలు, రెగ్యులేషన్ లేక విధానాలు గురించి మనము ధ్యానిద్దాం. అందులో ఒకటి యాజ్ టు ద పోస్చర్ ఆఫ్ ద బాడీ, అంటే శరీర భంగిమ. ప్రార్థించేటప్పుడు మన శరీరం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి అనే విషయాలు మనం చూస్తే బైబిల్లో కొంతమంది ఎలా వారు ప్రార్థన చేశారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. ఈ యొక్క అధ్యాయంలో గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. చదువుకుందాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ప్రార్థనలో సాగిలపడి అనేది మనకు ఇక్కడ కనపడుతుంది. అంటే
యేసుక్రీస్తు వారు అనుసరించిన విధానము, ఆయన ప్రార్థించినప్పుడు ఎలా ఆయన ప్రార్థించాడు, ఎలాంటి విధానంలో ఆయన ప్రార్థించాడు అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనకు ఒక గొప్ప ఉదాహరణగా మనము గ్రహించగలము. కనుక ప్రార్థించేటప్పుడు ఈ ఈ విధానాలు అంటే బైబిల్ గ్రంథములో మరి కొందరు ఎలా ప్రార్థన చేశారు, వారు ఎలాంటి విధానంలో ప్రార్థన చేశారు అని మనం చూసినట్లయితే, మనము రెండవదిగా సొలొమోను చేసిన ప్రార్థన మనం గ్రహించగలం. చూడండి, మొదటి రాజులు గ్రంథం 8వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ సొలొమోను చేసిన ప్రార్థన. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ప్రార్థించినప్పుడు ఆయన ఆకాశము తట్టు తన చేతులు చాపాడు, అలాగే మోకాళ్ళు ఉన్నాడు. అంటే మోకాళ్ళుని ప్రార్థించటము మనము సొలొమోను విషయంలో గమనించగలం. కనుక మనం పరిశీలించినట్లయితే ప్రార్థనా స్థలాలు, ప్రార్థన విధానాలు అంటే శరీర భంగిములు ఎలాంటి స్థితిలో వారు ప్రార్థన చేశారు అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. ఆ తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ మనకు మరొక ప్రార్థన కనపడుతుంది. చూడండి, 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఇది ఎవరు అంటే, శిలువ మీద ఉన్న దొంగ, కుడివైపున ఉన్న దొంగ ప్రభువుని ఇలా అడుగుతూ ఉన్నాడు. కనుక శిలువ మీద ఉండి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుతున్నాం. అక్కడ ఒక అద్భుతమైన ప్రార్థన విధానం మనకు కనపడుతుంది. ఆ యొక్క ప్రార్థన మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. చూడండి, జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయాడు, నేల మీద పట్టాడు, ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థన విధానాన్ని కూడా మనం గ్రహించగలం. అంటే వర్షం కోసం ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు తన దాసుని చూచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ఇక్కడ తన దాసుడు వర్షం కోసం చూస్తూ ఉన్నాడు, ఏలియా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక వారు ఎలాంటి భంగిమలో ప్రార్థన చేశారు అనేది ఇక్కడ మనం గ్రహించగలం.
అలాగే కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనంలో కీర్తనాకారుడు అక్కడ రాస్తూ ఉంటాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయువారలారా వీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. అంటే దావీదు ప్రార్థన చేస్తూ ఆయన ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే ఇక్కడ ఆయన తన యొక్క ఆ ఆ పరుపు తేలిపోయేలాగా ప్రార్థన చేస్తున్నాను అని, ప్రార్థనలో ఆయన ఎంత కన్నీరు విడుస్తున్నాడో ఆ విషయాన్ని అక్కడ ఆయన తెలియజేస్తూ ఈ మాట రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి రెండవదిగా టైము, అంటే ఏ సమయాల్లో మరి వారు ప్రార్థన చేశారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ సమయాలను గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని ఉదాహరణలు మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇంతవరకు చెప్పుకున్న భాగంలో మనకి ప్రార్థనకి ఒక నిర్దిష్టమైన భంగిమ లేదు. కొంతమంది సాగిలు పడ్డారు, కొంతమంది మోకాళ్ళు ఉన్నారు. ఎక్కువ సార్లు మనము మోకరించడం గురించి వింటూ ఉంటాం. మోకరించుట అనేది ఒక గౌరవార్థమైన భక్తితో కూడిన ఆ యొక్క విధానంగా బైబిల్ మనకు ఎక్కువ సార్లు తెలియచేస్తూ, సాగిల పడుట అనేది, మోకాళ్ళునుట అనేది దేవుని ఆరాధించే ఒక నిర్దిష్టమైన పద్ధతిగా మనము గ్రహించగలం. ఎందుకంటే మనకు ఒక వచనం, అంటే క్రొత్త నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. చూడండి, 9వ వచనం చదువుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును అన్నాడు. అంటే ప్రతి వాని మోకాలు వంగుట అనేది విధేయతకు, భక్తికి, గౌరవానికి గుర్తు. కనుక ఎక్కువ సార్లు మనము బైబిల్లో ఈ యొక్క విధానాన్ని చూడగలం. అంటే మనము ఈ మోకరించుట అనేది పాత నిబంధన దగ్గర నుండి కూడా మనము గమనించినట్లయితే అనేక సార్లు సాగిల పడి అలాగే మోకరించి ప్రార్థించుట అనేది మనము ఎక్కువ సార్లు చూడగలం. కనుక మనం మరొక వచనం కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ అనుదినము ముమ్మారు మోకాళ్ళుని అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే ఎక్కువ సార్లు బైబిల్ గ్రంథంలో ఈ
మోకరించి ప్రార్థించుట అనే విధానాన్ని బైబిల్ మనకు ఎక్కువ సార్లు తెలియచేస్తూ ఉంది. కనుక సాధ్యమైనంత వరకు, అంటే వీలున్నంత వరకు అలాగా మోకరించి ప్రార్థించుట అనే విధానాన్ని మనం గ్రహించగలం. కనుక మోకరించుట అనేది గౌరవార్థమైనది, భక్తిపూర్వకమైనది. కనుక అది ఎంతో ప్రాచుర్యం పొందిన, అంటే ఎక్కువగా బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన ఆ విధానం, ఆ భంగిమ, అంటే మోకరించుట అనేది. కనుక ప్రతివాని మోకాలు యేసునామమున వంగాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. కనుక యేసునామములో మనము ప్రార్థించినప్పుడు మోకరించుట అనేది మనము అనుసరించినట్లయితే అది ఒక మంచి విధానముగా గ్రహించగలం. మన శరీర అసౌకర్యాన్ని బట్టి మనము దాన్ని ఎంచుకోవచ్చు. ప్రార్థించేటప్పుడు మనము మన శరీర పరిస్థితులు దానికి వేరుగా ఉంటే మనము బలవంతంగా మోకరించాల్సిన అవసరం లేదు. కొంతమంది మోకరించే ప్రయత్నంలో ఆ ఎక్కువసేపు అలా ఉన్నప్పుడు విసుగు చెందుతూ ఉంటారు. కష్టంగా దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉంటారు. అలా కష్టంగా మనం కూర్చోవలసిన అవసరం లేదు. ఇక్కడ నీ శరీరము యొక్క అనుకూలతను బట్టి ఇష్టముగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది ప్రాముఖ్యమైన విషయంగా మనం గ్రహించాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే సమయాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రార్థనకు నిర్దిష్ట సమయ నియమం అనేది లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. క్రైస్తవుడు తనకు అనుకూలమైన సమయంలో ప్రార్థించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన సమయం బైబిల్ మనకు చెప్పలేదు. ఒంటరిగా ప్రభుతో ఉండే సమయాన్ని మనం ఎంచుకోవాలి. బైబిల్లో ఎలాంటి కట్టుబాట్లు లేవు. ఒంటరిగా అంటే అది ఒక ఏకాంతమైన సమయం, అంటే డిస్టర్బెన్స్ లేని, ఎలాంటి ఆటంకం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించుట అనేది ఒక ప్రాముఖ్యమైన విషయంగా మనం గ్రహించాలి. ఇప్పుడు మనము ఆ సమయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మనం చదువుకున్న దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ముమ్మారు తన ఇంటి పైగది కిటికీలు, అంటే ఆయన ప్రతిరోజు రోజుకు 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అలాగే మనము ఆలోచించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన సమయం మనకు కనపడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే, అంటే ఉదయాన్నే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పెందల కడ అన్నాడు, ఇంకా చాలా చీకటి ఉండగానే అన్నాడు. కనుక ఆయన సమయం, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఆయన సమయంలో ఆయన ప్రార్థన చేయబడి అపొస్తలుల
మూడవ కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 3 ప్రార్థన పేతురును యోహాను దేవాలయమునకు ఇల్లు చూడ పగలు యూదులకు ఒక ప్రార్థనా టైము దేవాలయానికి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూడగలం. ఇంతకీ బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అంటే, మనకు అనుకూలమైన సమయంలో మనము ఆ దేవునికి ప్రార్థించవలసిన వారమైనాం కనుక ఒక నిర్దిష్టమైన సమయము బైబిల్ ప్రతిపాదించలేదు. మీరు ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి అనే విధానాన్ని బైబిల్ మనకి ఖచ్చితంగా ఆజ్ఞాపించలేదు. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు మన అనుకూలతను బట్టి ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. మనకు దెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. అంటే ఎడతెగక అనేది ఏం తెలియజేస్తుందంటే ఒక గొప్ప నిర్దిష్టమైన సమయం లేక ఒక ప్రత్యేకమైన సమయం అనేది లేకుండా అది నిరంతరము కూడా, అంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉంది. ఎనీ టైం, ఎక్కడైనా సరే, ఏ స్థలంలోనైనా సరే మనము ప్రార్థన చేయవచ్చు. ఇది జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము స్థలం గురించి ఆలోచన చేద్దాం. స్థలం గురించి అంటే ఏ స్థలంలో మనం ప్రార్థన చేయాలి అని మనం ఆలోచించితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రార్థన చేశారు, కొన్ని స్థలాలను మనము చక్కగా పరిశీలన చేద్దాం. స్థలాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మాటలు మనం గ్రహించాలి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కనుక ఇక్కడ ఆరాధన గురించి చెప్పబడింది. ఆరాధనలో ప్రార్థన కూడా ఇంక్లూడ్ అయి ఉంది. కనుక మనము ప్రార్థించుటకు లేక ఆరాధించుటకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని లేక స్థలాన్ని దేవుడు మనకు ప్రతిపాదించడం లేదు. ఎందుకంటే యూదులకు ఒక నియమం ఉంది. ఏమిటి ఆ నియమం అంటే, ఖచ్చితంగా వారు స్థల నియమాన్ని కలిగి ఉన్నారు. స్థల నియమం అంటే వారు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ వారు ఆరాధన చేయకూడదు. ఖచ్చితంగా వారు దేవాలయానికే వెళ్ళాలి. అందుకే మనం ఇంతకు ముందు చూసాం, పగలు ఇంచుమించు 3 గంటలకు పేతురు యోహానులు
ప్రార్థించుటకు దేవాలయానికి వెళ్ళారు. కనుక ఖచ్చితంగా వారు అక్కడే ప్రార్థించాలి అనే నియమం కలిగి ఉన్నారు. అక్కడికే వెళ్ళాలి. ప్రత్యేకించి యెరూషలేము అనేది వారి యొక్క ప్రాముఖ్యమైన స్థలమై ఉంది. మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా యెరూషలేము వైపు తన ఇంటి పై గది కిటికీలు తెరవబడి ఉండగా అనే మాట చూశాం. అంటే వారి ఆరాధన కేంద్రము లేక భక్తి కేంద్రము యెరూషలేం. కనుక యూదుల యొక్క ఆ ఆలోచన విధానం అంతా కూడా యెరూషలేం మీదనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఆ స్థలాన్ని గురించి మాట్లాడుతూ, అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఇక్కడ సమరయులు గెరీజీము కొండ మీద ఒక ఆలయాన్ని కట్టుకుని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. యూదులు యెరూషలేములో కట్టబడిన దేవాలయములో ఆరాధిస్తూ ఉన్నారు. అయితే వీరందరి యొక్క ఆలోచన ఏంటంటే అక్కడికే వెళ్ళి ఆరాధించాలి, అక్కడికే వెళ్ళి ప్రార్థించాలి అనేది నియమం. అది ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. వారు అన్యుల్లాగా ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టి ఎక్కడ పడితే అక్కడ దేవుని ఆరాధించకూడదు అనేది వారి యొక్క నియమం. కనుక వారు ఆరాధన లేక వారి యొక్క ప్రార్థన ఎక్కువగా యెరూషలేము దేవాలయానికి కేంద్రీకరించబడింది. కనుక వారు యెరూషలేములో ఎక్కువగా ప్రార్థించడానికి ఇష్టపడేవారు. అలాగే యూదులు అలాంటి నియమాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము మనం 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ఆ స్థలాన్ని గురించి మనం చూడొచ్చు. పచ్చిక మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవాలయంలో లేడు, కానీ ఆయన బయట అరణ్య ప్రాంతంలో బోధ వచ్చి ఆ యొక్క జన సమూహాన్ని వారు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఆయన వారిని కూర్చుండబెట్టి అక్కడ ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడగలం. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కొంతమంది యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థించారు కాబట్టి మనం కూడా కొండ మీద ప్రార్థన చేయాలని కొన్ని చోట్ల చిన్న చిన్న కొండలను ఎంచుకొని ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ గుడి కట్టి, అంటే ఒక చిన్న దేవాలయాన్ని కట్టి అక్కడ ప్రార్థనలు చేయటం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా కొండ మీదనే ప్రార్థన చేయాలి అనేది కొంతమంది ఉద్దేశంగా మనము గ్రహించగలం. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఆయన ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఆదేశించలేదు, ఆజ్ఞాపించలేదు. ఆయన ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ
ఆయన ప్రార్థించాడు. అలాగే బైబిల్ మనకు ఆ స్థలాన్ని గురించి చెప్పలేదు. అలాగే సమయాన్ని గురించి కూడా మనకు చెప్పలేదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించగలగాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము మనం చదవగలిగినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయములో పౌలు గారు మరి ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడ అపాయకరమైన పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ అపాయకరమైన పరిస్థితిలో ఓడ మరి బద్దలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఓడలో ఉన్న వారందరూ కూడా మరి చనిపోతాము అని చెప్పే ఆ నిర్ణయానికి వచ్చేశారు. పెద్ద గాలి, తుఫాను ఆ యొక్క ఓడ మీదకి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో వారందరూ మరి ఆ భోజనం చేయడం కూడా మానేసినట్లుగా మనం చూడగలం. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు వారిని ధైర్యపరుస్తూ ఆయన ఆ యొక్క ఓడలో ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం 17వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే మనం ఎక్కడైనా ప్రార్థన చేయవచ్చు. ఏ స్థలములోనైనా ప్రార్థన చేయవచ్చు. ఏ సమయంలోనైనా ప్రార్థన చేయవచ్చు. చూడండి, మనం 27వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ ఓడలో అందరూ ప్రాణ భయంతో ఉన్నప్పుడు సైతము పౌలు గారు చక్కగా ప్రార్థన చేసినట్లుగా మనము ఈ వచనంలో గ్రహించగలం. కనుక క్రైస్తవుడు ఎక్కడ ప్రార్థన చేయాలి అనేది మనం ఆలోచించినట్లయితే మనము ఒక నిర్దిష్టమైన స్థలమేమీ లేదు, కానీ మన అనుకూలతను బట్టి ప్రార్థించవచ్చు. అది కూడా అనుకూలమైన వాతావరణం అంటే నిశ్శబ్దమైన వాతావరణము, ప్రార్థనకు ఆటంకము లేని వాతావరణంలో, ఆటంకము లేని స్థలములో ప్రార్థన చేయటం అనేది ఒక మంచి పద్ధతిగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో యేసుక్రీస్తు వారు ఒక చిన్న సలహా మనకు తెలియజేశారు. మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనము రహస్యముగా ప్రార్థించాలి. ఏకాంత స్థలములో ప్రార్థించడానికి ఒక అనుకూలమైన విధానం. ప్రార్థనకు ఇది మనకు అనుకూలంగా ఉంటుంది. కనుక అలా అనుకూలమైన స్థలాన్ని ఎంచుకొని అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని ప్రార్థించుట అనేది చేయగలిగితే అది మనకు అనుకూలంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. కానీ ఖండితముగా ఆజ్ఞాపూర్వకముగా ఎవరు ప్రార్థన చేసినా గదిలోనే చేయాలి అని లేదు అనేది ఇక్కడ మనకి ఆజ్ఞాపించబడలేదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక మనము మూడో విషయం ఏమిటంటే ప్రార్థన అంటే ఎలా ప్రార్థన చేయాలి అంటే మన ప్రార్థనకు జవాబు వచ్చుటకు క్రైస్తవుడు ఎలా ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇందులో మొట్టమొదటి స్థానం దేవుని వాక్యము దేనికి ఇచ్చింది అంటే చూడండి, విశ్వాసము అనేది మనం గ్రహించాలి. చూడండి, ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యమైనది విశ్వాసము అనేది మనం గ్రహించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఈ మాటలు కనపడుతున్నాయి. విశ్వాసము లేకుండా
దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. ఇక్కడ నుండి మనము ఈ అధ్యాయం అంతట్లో కూడా జరిగిన ప్రతి గొప్ప సంఘటనకి ముందు ఈ రచయిత ఒక మాట మెన్షన్ చేశాడు. అదేమిటంటే విశ్వాసమును బట్టి, కింద వచనం 7వ వచనంలో విశ్వాసమును బట్టి, ఆ తర్వాత 8వ వచనంలో విశ్వాసమును బట్టి అబ్రహాము, అలాగే 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు. ఆ తర్వాత 11వ వచనము విశ్వాసమును బట్టి శారాయు. ఆ తర్వాత మనము ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసమును బట్టి 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి ఇచ్చినట్లుగా, ఇలాగా మనం అనేక విషయాలు గ్రహించగలం. కనుక విశ్వాసము అనేది ప్రార్థించుటకు ఒక ప్రథమ వనరు, లేక ఒక మనం కలిగి ఉండవలసిన ఒక గొప్ప లక్షణంగా మనం గ్రహించాలి. ఇది జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమై ఉంది. మనము యాకోబు పత్రిక కూడా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో మరి ఏలియా చేసిన ప్రార్థన గురించి అక్కడ మనకు కొన్ని సంగతులు కనపడుతూ ఉంటాయి. ఏలియా చేసిన ప్రార్థన మనము చదువుకుందాం. 15వ వచనం నుండి చదువుకుందాం. ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని విశ్వాస సహితమైన ప్రార్థన జరిగించే విషయాలు అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. తరువాత 16వ వచనంలోకి వచ్చినట్లయితే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదయుడును, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అనే విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన అనేది విశ్వాస సహితముగా ఉండాలి, విశ్వాసముతో అది కలిసినదై ఉండాలి. ఇది మనం జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అంటే మనము ప్రార్థించేటప్పుడు ఇలాంటి విధానం మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అంటే మనము ఎంత సుదీర్ఘ ప్రార్థన చేసినప్పటికీ, ప్రభువులాగే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించినా, లేదా గదిలో వెళ్ళి ప్రార్థించినా, లేక పౌలు గారిలాగా ఓడలో ఉండి ప్రార్థించినా, ఎలా ప్రార్థించినా మన ప్రార్థనకు విశ్వాసము అనేది మనము కలిగి ఉండాలి. కనుక విశ్వాసము లేకుండా మనము చేసే ప్రార్థన ప్రతిఫలాన్ని ఇవ్వదు అనేది మనం గ్రహించాలి. అంటే ప్రార్థనలో అత్యంత ప్రాముఖ్యమైనది విశ్వాసము. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ప్రభువు ఇలా చెప్తూ ఉంటాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఇది ఆయన అక్కడ ఉన్న వారి గురించి మాట్లాడుతూ, ఎవరైనా తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిస్తాడా? అలాగే చేపనడిగితే పావునిస్తాడా? అలా ఇవ్వడు కదా. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీ పరలోకపు తండ్రి కూడా తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో ఎక్కువగా మంచి ఈవులను ఇస్తాడు కదా. కాబట్టి ఇస్తాడు అనే విశ్వాసంతో, దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో మనము ప్రార్థించాలి. ఒక నిర్దిష్టత, అంటే మనము ప్రార్థించేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానం,
దేవుడు మనకి ఇవ్వగలడు, ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు అనే గొప్ప విశ్వాసంతో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇక ఆ తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మనము పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మనం జాగ్రత్తగా గ్రహించాలి. పట్టుదలతోటి లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాడు. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. కాబట్టి ఇలాగా ఆమె చిట్ట చివరికి ఆయన ఆమెకు న్యాయం చేశాడు. యేసు ప్రభు ఈ మాట చెప్తూ 7వ వచనంలో ఇలా అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా. అంటే ఇక్కడ మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో అంటే విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు మనము విశ్వాసంతో ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి అనే సంగతులు మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ప్రార్థించేటప్పుడు కలిగి ఉండవలసిన విధానాలు మనము ఈ యొక్క విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నది మనకు కలిగినవని ఎరుగుదుము. జాగ్రత్తగా మనం గ్రహించాలి. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల అంటే ఎరుకతో ప్రార్థన చేయాలి. మనం ఏది అడిగినా ఆయన మనకు ఇస్తాడు. అలాంటి భరోసా దేవుడు మనకు ఇచ్చాడు. అలాంటి హామీ దేవుడు మనకు ఇచ్చాడు. కనుక మనం అలాగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ప్రార్థించేటప్పుడు అలాంటి విధానంలో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ప్రార్థించేటప్పుడు ఇలాంటి లక్షణాలు కలిగి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం అలాంటి విధానంలో ప్రార్థించుటకు నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక విశ్వాసంతో మనము ప్రార్థించాలి. అలాగే ఆసక్తితో ప్రార్థించాలి. అలాగే మనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే ఒక నిశ్చయత కలిగి ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా మనము ఎలా ప్రార్థించకూడదు అనే విషయాలు కూడా మనం చూద్దాం. ఎలా ప్రార్థించకూడదు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. కనుక మనము ప్రార్థించేటప్పుడు మన ఉద్దేశం మంచిదై ఉండాలి. దురుద్దేశముతోనూ భోగముల నిమిత్తం అంటే లగ్జరీ కోసము
అంటే మనకు అవసరం లేకపోయినా ఎదుటి వారికి ఉన్నాయి కాబట్టి మనకు ఉండాలి, మనము పొందాలి అనే ఉద్దేశంతో మనం అడగకూడదు, అలా ప్రార్థించకూడదు. రెండవది, అవిశ్వాసముతో మనము ప్రార్థించకూడదు. ఒకటి, మనము దురుద్దేశముతో ప్రార్థించకూడదు, అలాగే అవిశ్వాసముతో కూడా ప్రార్థించకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనము గమనించినట్లయితే 1వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఈ 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు, అంటే ఆశించరాదు. ఎందుకంటే ఆశించినది దొరకదు, ఎందుకంటే తను అడిగే దానిపైన తనకు విశ్వాసం లేదు కాబట్టి. మనం ప్రార్థించేటప్పుడు ఇలాంటి విధానంలో మనము ప్రార్థన చేయకూడదు. ఇక మూడో విషయం ఏమిటంటే, పాపముతో కూడిన హృదయముతో మనము ప్రార్థన చేయకూడదు. కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 66వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ మరి కీర్తనాకారుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 66వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. కనుక హృదయంలో పాపాన్ని కలిగి ఉండి మనము ప్రార్థన చేయకూడదు. కనుక పాపము లేని వారముగా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రార్థించేటప్పుడు ఇలాంటి లక్షణాలు మనం కలిగి ప్రార్థించాలి. ఇక మనము గ్రహించినట్లయితే, మనము ప్రార్థించేటప్పుడు మనం కలిగి ఉండవలసిన ఒక ఫార్ములా, ఒక పద్ధతి, లేక ఒక విధానము మనం చూసినట్లయితే ఇక్కడ 5 విషయాలు మనం చూడగలం. మొదటి విషయం ఏమిటంటే, ప్రార్థన చేసేటప్పుడు మనము మొదటిగా ఒక షాపులో, ఓ చిల్లర కొట్లో మనం పట్టి ఇచ్చి ఈ సరుకులన్నీ ఇవ్వండి అని చెప్పినట్లుగా మన ప్రార్థన ఉండకూడదు. మొదటిగా మన ప్రార్థన ప్రారంభించుటలోనే దేవుని స్తుతించుట అనేది మనము చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో దేవుని మనము ఘనపరచాలి. ప్రార్థనలో దేవుని మనము హెచ్చించాలి. ఇది మొదటిగా ప్రారంభంలో చేయాలి. రెండవది కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. అంటే ప్రార్థించేటప్పుడు మనము ఇంతకు ముందు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటంటే, మనము దేవుని సన్నిధిలో మన లోపాలను, మన దోషాలను, మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ అడగాలి. అలాగా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయాలి. నాలుగవది, దేవుని సన్నిధిలో అడగాలి, యాచించాలి. అంటే మన సొంత అవసరాలు, లేక మనం ఏదైతే అవసరమై ఉన్నామో వాటిని ఇప్పుడు అడగాలి. మనము మొదటిగా దేవుని పరిశుద్ధతను, ఆయన పవిత్రతను, ఆయన గొప్పతనాన్ని మనం స్తుతించాలి. 2, ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలి. 3, ఒప్పుకోవాలి. 4, మన అవసరాలను అడగాలి. ఆ తరువాత 5వది, ఇతరుల కొరకు మనము మధ్యవర్తిత్వం చేయాలి. అంటే ఇతరుల కొరకు అంటే మన స్థానిక సంఘం కొరకు,
మన కుటుంబం కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన అంటే ఆ ఈ లోకం అంతటి కొరకు మనకు సాధ్యమైతే అంటే అందరి కొరకు మనము దేవుని మధ్యలో ఒక ఇంటర్సెషన్ అంటే మధ్యవర్తిత్వాన్ని నిర్వహించాలి. ఇది ప్రార్థన. కనుక ప్రార్థనలో ఈ 5 అంశాలు మనము కలిగి ఉండాలి. ఇది ఒక క్రమము అంటే ఇది ఒక క్రమ పద్ధతిలో ప్రార్థించటం. కనుక మనం ఎలా ప్రార్థించాలో తెలియకుండా మనకు తోచినట్లుగా ప్రార్థించి కొంతమంది అంటూ ఉంటారు. ఆహ్, ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులుంటే మన్నించండి అని. అలాగే కొంతమందైతే ఈ వచ్చి రాని ప్రార్థన ఆలకించు తండ్రి అని. కనుక ప్రార్థన అనేది వచ్చి రాని ప్రార్థనగా ఉండకూడదు. ప్రార్థన అనేది మనం పరిశీలించినట్లయితే ఆ తప్పులుండి చేసే ప్రార్థన అయ్యి ఉండకూడదు. ప్రార్థన గురించి నేను ప్రారంభంలో చెప్తూ ఒక అప్లికేషన్ అని చెప్పాను. మనం అప్లికేషన్ సరిగా రాయకుండా ఒక కలెక్టర్ గారికి ఇస్తే దాన్ని చెత్తబుట్టలో వేసేస్తారు. కనుక ప్రార్థన వచ్చి రానిదై ఉండకూడదు. తప్పులుగా ఉండేదిగా ఉండకూడదు. ఒక క్రమ పద్ధతిలో వాక్యానుసారమైన విధానంలోనే మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ విధానంలో ప్రార్థించుట ద్వారా దేవుని కృపను పొందగలరని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.